share and subscribe to vishwasam.in. రాజకీయాల్లో చరిత్ర రిపీట్ అవుతూ ఉంటుంది. పొత్తులు ఎత్తుగడల్లో కాదు, కొన్నిసార్లు పరిస్థితుల్లో కూడా పోలికలు ఉంటాయి. ఏపీలో ప్రస్తుత రాజకీయానికి 2006 నాటి తమిళనాడు పరిస్థితికి పోలిక ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అక్కడ ఏం జరిగిందో చూస్తే ఇక్కడ ఏం జరగబోతోందో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ స్పెషల్ అనాలిసిస్ మీకోసం. రాజకీయాలపై సమగ్రమైన నిశితమైన విశ్లేషణ కోసం విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 2006లో అధికారం లేక కరుణానిధి అల్లాడుతున్నారు. అప్పటికే 80 ఏళ్లు దాటిన వయస్సు. అంతకుముందు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత డిఎంకే నాయకత్వాన్ని, క్యాడర్ను తొక్కి నార తీసేంత పని చేశారు. కరుణానిధిని జైల్లో పెట్టారు. హాహాకారాలు పెట్టేంత పని చేశారు. పైగా ఏకపక్ష పోకడ, ఎవ్వరిని లెక్క చేయని ధోరణితో జయలలిత మళ్లీ గెలిస్తే ఇక కష్టమే అన్న అభిప్రాయం తమిళనాడులో వచ్చేసింది. సరిగ్గా ఏపీలో కూడా ఇలాంటి వాతావరణమే ఉంది. చంద్రబాబును కూడా జగన్ జైల్లో పెట్టారు. టీడీపీ నాయకుల్ని కూడా జగన్ వదల్లేదు. పైగా ఏపీ వ్యాప్తంగా జగన్ పరిపాలన మీద గగ్గోలు వినిపిస్తుంది. అయినా వైసీపీ రాజకీయంగా బలంగా ఉండడం కూడా నాటి తమిళనాడుకు, నేటి ఏపీకి మరో పోలిక. మరి జయను ఎదుర్కోవడం ఎలా? కరుణానిధి కని విని ఎరగని ప్రపోజల్ను అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముందు పెట్టారు. ఏకంగా 48 సీట్లు ఆఫర్ చేశారు. అప్పటికి కాంగ్రెస్ బలంతో పోలిస్తే ఆ సీట్లు చాలా ఎక్కువ. ఇక పీఎంకే లాంటి పార్టీలతో కలిసి కూటమి కట్టారు. 234 సీట్లు ఉన్న తమిళనాడులో ఏకంగా 106 సీట్లను మిత్రపక్షాలకు వదిలేశారు కరుణ. డిఎంకే కేవలం 128 సీట్లలో మాత్రమే పోటీ చేసింది. అధికారంలోకి రావాలంటే 118 సీట్లు కనీసం రావాలి. అంటే మిత్రుల కోసం కరుణానిధి రాజకీయంగా ఎంత రిస్క్ చేశారో అర్థమవుతోంది. ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఇటు జనసేనతో ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నారు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. జగన్ను తట్టుకునేందుకు 3 పార్టీలు ఉమ్మడిగా రంగంలోకి దిగాలన్నది బాబు ఆలోచన. కాకపోతే టీడీపీతో పోలిస్తే జనసేన, బీజేపీ బలం చాలా తక్కువ కాబట్టి సీట్ల కేటాయింపులో మాత్రం నాటి కరుణానిధి పరిస్థితికి ఇప్పుడు చంద్రబాబు సంగతికి చాలా తేడా ఉంది. ముసలోడు గుంపు కట్టుకొని వస్తున్నాడు, సముద్రంలోకి విసిరేయండి అంటూ ఘాటుగా జయలలిత అప్పట్లో ప్రచారం చేశారు. మర్యాద గౌరవాల సంగతి తర్వాత డూ ఆర్ డై ఫైట్ అన్నట్టుగా 2006 ఎన్నికల యుద్ధం సాగింది. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా జగన్ ధోరణి ఇలాగే ఉంటుంది. వయసునే కాదు, ఏ విషయంలోనూ లక్ష్య పెట్టడం జగన్కి అలవాట్లేదు. అందుకే అప్పటి తమిళనాడుకి ఇప్పటి ఏపీకి పోలిక గట్టిగానే కనిపిస్తోంది. ఇవే కాదు, జయ జగన్ విషయంలో ఇంకొన్ని పోలికలు కూడా ఉన్నాయి. 2006లో జయలలిత అహంకారంతో మిత్రుల్ని దూరం చేసుకున్న జయలలిత, ఒంటెద్దు పోకడలతో తీవ్ర విమర్శలు, డిఎండికే తప్ప ఎవ్వరూ కలిసిరాని పరిస్థితి. 2024లో జగన్ రాజకీయ పక్షాల్లో జగన్ మీద తీవ్ర వ్యతిరేకత, రాజధాని విషయంలో కనీ విని ఎరగని గందరగోళం, ఒంటరి పోరుతో తడబడుతున్న సూచనలు. ఇంతటి పోరాటం తర్వాత ఫలితాలు వచ్చాయి. డిఎంకే కూటమి 160కి పైగా సీట్లు సాధిస్తే జయలలిత పార్టీ 60 సీట్ల దగ్గర ఆగిపోయింది. 2006 ఎన్నికల్లో విజయం తర్వాత 82 ఏళ్ల కరుణానిధి సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. కరుణ ముఖ్యమంత్రి కావడం 5వ సారి. కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి లోక్సభ ఎన్నికల్లోనూ కరుణ పార్టీ ఘన విజయం. 74 ఏళ్ల చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. బాబు సీఎం అయితే 4వ విడత. జనసేన, బీజేపీ అలయన్స్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కలిసి వచ్చే అవకాశం. అప్పటి తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. బహుశా ఇప్పుడు ఏపీలో షర్మిల నడిపిస్తున్న కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే కావచ్చు. ఈ లెక్కలను బట్టి చూస్తే ఏపీకి తమిళనాడుకి చాలా పోలికలే ఉన్నాయి. మరి ఫలితాలు కూడా అలాగే ఉంటాయా అనేది చూడాలి. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. Like, share and subscribe to vishwasam.in.